మోస్ట్ పవర్ఫుల్ మనీ అఫర్మేషన్స్ గురించి చెప్పుకుందాం. అంటే డబ్బుని మనం పదే పదే రోజంతా పలుకుతూ ఉన్నప్పుడు, నేను కలిగి ఉన్నాను, డబ్బుతో నేను ఉన్నాను అని ఆ డబ్బుని మీ మైండ్లో రెగ్యులర్గా చూడాలి. ఐ హ్యావ్ మనీ అన్నట్టుగా. అఫర్మేషన్స్ ఎలా చెప్పుకోవాలో చూద్దాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, రేపు ఆదివారం అంటే వచ్చే ఆదివారం 17వ తారీఖు ఆగస్టు నెల విజయవాడలో మనం ధనవంతులు క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అప్పుల నుంచి ఎలా బయటపడాలి, తర్వాత మిరాకిల్ ప్రేయర్ ఎట్లా చెప్పుకోవాలి, నెగటివ్స్ ఉంటాయి ఇంట్లో ఒంట్లో కూడా, అవి డబ్బు రాకుండా ఏ పనిని కూడా అవనేకుండా చేస్తూ ఉంటాయి, వాటిని ఎలా రిమూవ్ చేయాలి, జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే అవ్వదు, అట్లాగే సంపూర్ణ ఆరోగ్యం, డబ్బుని ఆకర్షించే ఆ పర్సనల్ టెక్నిక్స్ ఉంటాయి, సరైన మెడిటేషన్ చేస్తున్నామా, ఇంకా ఏదో సంవత్సరాల తరబడి రాంగ్గా చేస్తున్నామా, మరి రేపటి భవిష్యత్తు కోసం బాగుండాలి, సమాజంలో గౌరవప్రదంగా ఉండాలంటే ఆ విశ్వాన్ని అడిగే విధానం ఏంటి, వీటితో పాటు పర్సనల్గా ఒక్కొక్కరితో ఇండిపెండెంట్గా మాట్లాడుతూ విడిగా మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళకి రెమెడీస్ ఇచ్చి మళ్ళీ ఒక్కొక్కరికి హీలింగ్ ప్రేయర్ ఉంటుంది. ఇది విజయవాడ క్లాసు విధానం. ఈ క్లాసు రేపు ఆదివారం ఆగస్టు 17వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆదివారం రోజున ఉంటుంది. ఈ తగ్గించి ఈ క్లాస్లో మనం ఫీజు ఫిక్స్ చేసాం, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని. ఈ అవకాశాన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వినియోగించుకోండి. క్లాస్కి అటెండ్ అవ్వాలి. గురువు లేని విద్య గుడ్డిది అంటారు కాబట్టి ఒకసారి ఆ ప్రాసెస్ తెలిస్తే మీరు తర్వాత ఎట్లా చేసుకోవాలో తెలుస్తుంది. అలాగే మనం హైదరాబాదులో సెప్టెంబర్ నెల మనం కండక్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ నెల 7వ తారీఖు హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఆ విధి విధానాలు ఏంటంటే, దానికి ముందుగానే బుక్ చేసుకోవాలి. అది కూడా ఈ విజయవాడ క్లాస్ లాగా అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఫీజు తగ్గించడం జరిగింది. రెగ్యులర్ క్లాసెస్ అనమాట ఇవి 3 నెలల వరకు. స్పెషల్ క్లాస్ అనేది 3 నెలలకు ఒకసారి ఉంటుంది. ఇక్కడ కూడా మానసిక సమస్యల నుంచి, అప్పుల నుంచి, నెగటివ్స్ నుంచి, మెట్రో సిటీస్లో జాబ్ రావట్లేదు, ట్రై చేస్తున్న ఫైనాన్షియల్గా బాగోదు, సరైన ఇల్లు ఉండదు, లేకపోతే ఎంత ట్రై చేసినా మానసికంగా ఆ నెగిటివ్స్ ఎక్కువైపోయి ఇంట్లో కూడా అభివృద్ధి లేకుండా ఉంటుంది. దానికి సరైన మెడిటేషన్ ఎట్లా చేసుకోవాలి, హీలింగ్ ఎట్లా, అప్పుల నుంచి బయటపడడానికి, ఆ నెగిటివ్స్ పోవడానికి, ఇన్ని రకాలుగా ప్రతిదీ కూడా మీకు లైవ్లో చేయించడం జరుగుద్ది. ఒక్కొక్కరితో లాస్ట్లో మాట్లాడి విడిగా వారికి ఉన్న ప్రాబ్లం ఇతరులు తెలియకుండా రెమెడీస్ ఇచ్చి వాళ్ళు ఉన్న ఆ సబ్కాన్షియస్ మనసులో ఉన్నటువంటి ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్న నెగిటివ్స్ బయటకు వెళ్ళిపోవడానికి విడిగా హీలింగ్ ప్రేయర్ ప్రతి ఒక్కరితో విడిగా కాంటాక్ట్ అవటం ఉంటుంది. ఇట్లా ఈ క్లాస్కి తక్కువ రేటుకి క్లాస్కి మధ్య తరగతులు కూడా ప్రతి ఒక్కరూ అందుబాటులోకి ఉండేలాగా మనం కండక్ట్ చేస్తున్నాం. ఇట్లా లైఫ్ చేంజ్ అవటానికి విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, ఆ లైఫ్ ఎలా మారిద్ది, అడిగే విధానం ఏంటి, యూనివర్స్ని మనలోని ఆత్మ ద్వారా అది ఎలా కుదురుతుంది, ఆ ఈజీ టెక్నిక్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం హైదరాబాద్లో జరిగే క్లాస్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగా బుక్ చేసుకోవాలి. లిమిటెడ్ సీట్స్ని మనం తీసుకుంటున్నాం, ఒక్కొక్కరితో మాట్లాడాలి కాబట్టి. సో క్లబ్ అయిపోకుండా ఎక్కువ హడావిడి లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడాలి అనే ఇంట్రెస్ట్తో మనం చేస్తున్నాం. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో మీరు బుక్ చేసుకుని ముందుగా అడ్రస్ వివరాలను తెలుసుకోవచ్చు. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే, మనం సరైన అఫర్మేషన్స్ చేస్తున్నామా మనీ కోసం, లేదా ఎట్లాంటి అఫర్మేషన్ చేయాలి, ఆ అఫర్మేషన్స్లో కూడా డబ్బుని మన మైండ్లో ఎలా చూడాలి. అంటే నా దగ్గర డబ్బు లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆ డబ్బు అత్యంత విలువైనది, చాలా మంచిది, డబ్బు అంటే నాకు ఇష్టం, నేను డబ్బు కలిసి ఫ్రెండ్స్గా ఉంటాము, నా కణకణాల్లో డబ్బు ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది, నేను కోటీశ్వరుడిని, నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు చేయగలను, ఈ మెట్రో నగరాల్లో విల్లా అనే కాదు ఏదైనా నేను కొనగలను, అట్లా నన్ను అనంత విశ్వశక్తి ఆశీర్వదించినందుకు ఆ విశ్వశక్తికి నా కృతజ్ఞతలు. తర్వాత పాయింట్ ఏంటంటే, నేను అన్ని రకాల బిల్లులు సరైన సమయంలో చెల్లిస్తున్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకేదైతే మంచిదో ఆ మంచిదే నా దగ్గరికి వచ్చేలా నేను చేసేలాగా అనంత విశ్వశక్తి నన్ను ఆశీర్వదిస్తుంది, అట్లా నడిపిస్తుంది. నేను నా మనసుని అత్యున్నత స్థానంలో నిలిపి ఉంచుతూ అనంత విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ శిఖరాగ్రాన్ని చేరుకోవడానికి ఆ డబ్బు ఒక ఫ్లోలో నా దగ్గరికి వచ్చేలా చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. మీరు వ్యాపారం చేసేటట్టయితే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతున్నట్టు,
ప్రతి పగలు రాత్రి నేను చేస్తున్న వ్యాపారం సులభంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ యూనివర్స్. అంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఈ పాయింట్ పనికొస్తుంది. ఎట్లా? ప్రతి పగలు రాత్రి అన్ని సమయాలలో నేను సులభంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వాక్యాన్ని మీరు వ్యాపారం చేస్తున్న ప్రతి చోట ఉపయోగించాలి. నేను నా మనసు రోజు డబ్బుని చూస్తున్నాను. నేను ఐశ్వర్యవంతుడిగా ప్రతి పని చేస్తున్నాను. అలా విశ్వశక్తి నన్ను ఆశీర్వదించిందని చెప్పాలి మీరు. ఇంకా నా వ్యాపారాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా ఇంట్లో ప్రతి ఒక్కరిని, ప్రకృతిని, పంచిపోతాలని, డబ్బుని నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. డబ్బు నిరంతరం ఒక నది ప్రవాహంలా నా వైపు ప్రవహిస్తూ ఉన్నందుకు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు. ఇంకా నా ఉనికిని చాటుకుంటున్నందుకు నాకు నేర్పిస్తున్న గురువులకి గాని, విశ్వశక్తి గాని, నాలోని దైవశక్తి గాని నేను ఎప్పుడు కృతజ్ఞుడినై ఉంటాను, కృతజ్ఞురాలునై ఉంటాను అని అమ్మాయిలు చెప్పచ్చు. ఇక్కడ మీ వ్యాపారం ఎప్పుడు కూడా 3 పువ్వులు 6 కాయలు అంటే అలా అభివృద్ధి చెందుతున్నట్టు మీ మనసులో ఊహించాలి. నిజంగానే ఆ మైండ్లో రన్ అవుతూ ఉండాలి. ఏంటో వ్యాపారం బాగాలేదు, ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, నెగిటివ్గా మాట్లాడకూడదు. వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్టు, వ్యాపారం చక్కగా జరుగుతున్నట్టు మీరు లోపల సంతోషపడుతూ ఉండాలి. నేను ప్రతిరోజు ధనవంతుడిని అవుతున్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి. నేను పెట్టిన ప్రతి రూపాయి తిరిగి ఎన్నో రెట్లు నా వద్దకు చేరుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఎప్పుడు కూడా 10% దానం చేయటానికి, విశ్వ నియమాలు పాటించడానికి మొదటి వరుసలో ముందుగా ఉంటాను. అందుకు నన్ను ఎన్నో రెట్లు ఆశీర్వదిస్తూ విశ్వ సంపదల ద్వారాలు నన్ను ఆ సంపదల వైపు మళ్లించడానికి ఆ ద్వారాలన్నీ నా కోసమే ఓపెన్ చేసిన ఆ విశ్వ శక్తికి నా కృతజ్ఞతలు అని చెప్పండి. నా వ్యాపారాన్ని ఈ ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాలుగా విస్తరించేలాగా నన్ను ఆశీర్వదించిన మహోన్నతమైన విశ్వ మేధస్సుకు నా కృతజ్ఞతలు. నా వ్యాపార సేవలు చక్కగా నేను ప్రేమించి చేస్తున్నాను. ఆ కస్టమర్లందరూ సంతృప్తి పడేలాగా నా వ్యాపారంలో ప్రతి ప్రోడక్ట్ని కస్టమర్ సంతృప్తి చెందేలాగా విశ్వ నియమాలని పాటిస్తున్నాను. నా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు ఒక ఉప్పెనలాగా ప్రతిరోజు జమ అవుతుంది పెద్ద మొత్తంలో. అందుకు డబ్బుకి కృతజ్ఞతలు. నాలోని నిధి నిలయానికి, నా దైవశక్తికి ఒక ఉప్పెనలాగా డబ్బు రప్పిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా నేను డబ్బుతో కూడి ఉంటున్నాను ప్రతి క్షణం. వ్యాపారంలో ప్రతిరోజు నేను సులభంగా అభివృద్ధి చెందుతున్నాను. నా వ్యాపారం చాలా బాగుంది, ఎంతో బాగుంది. డబ్బు చాలా పెద్ద మొత్తంలో నేను ఈజీగా అందుకుంటున్నాను. అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అనంతమైన మేధస్సు నా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చక్కగా ఆశీర్వదిస్తుంది. థ్యాంక్ యూ. స్వేచ్ఛ, సుఖము, అవసరమైన ధనము ఎప్పుడు నాకు ఈజీగా సమకూరుతుంది. నా సబ్కాన్షియస్ మనసుకున్న శక్తులను, నా ఆలోచన, నా మానసిక రూపానికి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని గుర్తించడంలో ఉన్నాయి. సమృద్ధిగా ఉన్న నా జీవితాన్ని నా మనసుతో స్వీకరిస్తున్నాను. మానసికంగా ధనాన్ని స్వీకరిస్తున్నాను ప్రతిరోజు అని చెప్పాలి. ఇంకా ఏం చెప్పాలి? మీ హృదయం మీద చేపెట్టుకుని ఇట్లా చెప్పాలి. నేను నా ఆత్మ యొక్క, మనసు యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను. రోజు కూడా డబ్బు, సంపద, సంతోషం, యవ్వనం అన్నీ కూడా విజయాన్ని పొందటం నేను సులభంగా పొందుతున్నాను. అది నా జన్మ హక్కు. డబ్బు స్వేచ్ఛగా, పుష్కలంగా, నిరంతరం నా వైపే ఈజీగా ప్రవహిస్తూ ఉంది. నేను ఎప్పుడు కూడా నాకున్న నిజమైన విలువలను గురించే నేను ఆలోచిస్తుంటాను. నాలోని అంతులేని టాలెంట్ని అవసరమైన ప్రతి చోట చాలా చక్కగా ప్రదర్శించేలాగా, అలా నాలోని దైవశక్తి ఆ డబ్బుని ఈజీగా పొందేలాగా, టాలెంట్ని అవసరమైన చోట ప్రదర్శించేలాగా నాకు శక్తిని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, అద్భుతంగా నన్ను ఆశీర్వదిస్తుంది. ఆర్థిక వరాలు అత్యధికంగా నాకు దొరికాయి. ఇది ఎంత అద్భుతం! థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అంటే మీ ఆత్మకి చెప్పాలి. ప్రతిరోజు ఇలా చెప్పాలి. ధనవంతుడనయ్యే హక్కు నాకుందని నాకు తెలియచేసిన నాలోని గొప్ప ఆత్మకు నా కృతజ్ఞతలు. నేను నా జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నట్లుగా చూస్తున్నాను. ఆర్థికంగా నేను ఆరోగ్యవంతుడిగా, యవ్వనంగా, ధనాన్ని ఒక ఉప్పెనలాగా చూస్తున్నాను. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ నాకు ధనం సులభంగా లభిస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అంటూ మీలోని ఆత్మకు
ఆ నియమాల గురించి, డబ్బు ఏ రూపంలోనైనా మీ దగ్గరికి ఎల్లప్పుడూ సరఫరా అవుతున్నటువంటి ఆ మైండ్ సెట్ని చూడాలి. ఎస్, నాకు ధనాన్ని చాలా ఈజీగా వచ్చేలా చేస్తుంది నాలోని దివ్యశక్తి. అనంత విశ్వశక్తి నా కోసం డబ్బుని, సంపదలను, మనుషులను, ప్రాపంచిక శక్తులను, ఏంజెల్స్ని, నాలోని దైవశక్తిని, నేనుంటున్న ఆఫీస్ని, అన్నిటినీ, వ్యాపారాన్ని చైతన్యపరిచి నా కోసమే ఒక ఉప్పెనలాగా డబ్బును వచ్చేలా చేసి పునఃసృష్టి చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతలు చెప్తూనే ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.